శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాల శుభాకాంక్షలు. జనవరి 1, 2017 నుంచి జనవరి 7, 2017 వరకు ద్వాదశ రాశుల వారి వారఫలాలు తెలుసుకుందాం. ప్రస్తుత గోచారాన్ని పరిశీలన చేసినట్లయితే సింహంలో రాహు, కన్యలో గురుడు, వృశ్చికంలో శని, కుంభంలో శుక్ర, కుజ, కేతువులు, ధనుస్సులో రవి, బుధులు ఉన్నారు. ఈ యొక్క గ్రహాల పరిమాణ క్రమంలో ద్వాదశ రాశుల వారిపై వాటి యొక్క ప్రభావాలను, దానికి కావలసినటువంటి సూచనలు తెలుసుకుందాం. ఈ గోచారం ప్రకారము ద్వాదశ రాశుల వారిని వరుస క్రమంగా గమనించినట్లయితే ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం సంతానపరమైనటువంటి విషయాల్లో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆలోచనల పరంగా పెద్దల యొక్క సూచనలను, సలహాలను పాటిస్తూ సొంత నిర్ణయాలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలను తీసుకున్నట్లయితే ఉద్యోగంలో నూతన ప్రయత్నాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల నుండి వచ్చే సూచనలు, సలహాలను పాటించినట్లయితే నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు మరింత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భాగ్యంలో రవి, బుధులు ఉండడం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు, వృత్తిపరమైనటువంటి విషయాలు, సొంత నిర్ణయాలతో పాటు వారి యొక్క అధికారులు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్తే మరిన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. సొంతంగా మేషరాశి వారికి చంద్రుడు ఏకాదశం వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు, అంటే వారం మధ్య, వారం చివరిలో కొంత అననుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని గమనించినట్లయితే ఆ క్షణంలో, ఆ సమయంలో మానసికంగా ఒత్తిడి, ఆందోళన, చికాకు మొదలైనటువంటి ఎదుర్కొంటారు. ఈ సమయంలో వారం చివరిలో సొంత నిర్ణయాలకు అవకాశం ఇవ్వకుండా కొంత సర్దుబాటు విధానాలను పాటించడము, నూతన వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా ఆలోచనతో ముందుకు వెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. వృషభ రాశి వారి యొక్క వారఫలాలను గమనించినట్లయితే సంతానపరమైన విషయాలలో కొంత చికాకులను, అనుకోని విధంగా వారి వలన పెద్దల నుండి మాట పడవలసి రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం మొదలైనటువంటి విషయాల్లో తొందరపాటు లేకుండా చాలా నిదానంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఫలితాలను తొందరగా ఎదుర్కోవాలి, తొందరగా తెచ్చుకోవాలనే ఆలోచనల కన్నా దూరదృష్టితో, స్పష్టతతో ముందుకు వెళ్తే కనుక మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చును. అదేవిధంగా నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఉన్నత ఉద్యోగం, వ్యాపారం మొదలైనటువంటి విషయాలలో అధికారులు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళడము, తొందరపాటు నిర్ణయాలకు తావివ్వకుండా ఆలోచనాత్మకమైన దృష్టితో ముందుకు వెళ్ళడం వలన మేలు జరుగుతుంది. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి, బుధుల వలన ఆధిపత్యం చెలాయించే సందర్భాలలో కాస్త జాగరూకతతో మెలగడం వలన క్రింది స్థాయి ఉద్యోగం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కావున అందరినీ కలుపుకొని వెళ్ళడం వల్ల మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వారం చివరిలో మానసిక పరమైనటువంటి ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో స్త్రీపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వలన, వారికి సలహాలు, సూచనలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చును. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వాలు పనికిరావు, వాటికి దూరంగా ఉండడం సూచన. మిథున రాశి వారి యొక్క గోచార వార ఫలితాలను చూసినట్లయితే ఈ వారం వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వారం చివరిలో పొందుతారు. వారం ఆరంభంలో కొంత అస్పష్టతమైనటువంటి వాతావరణము, అననుకూలతల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సొంత నిర్ణయాల కన్నా గతంలో ఆల్రెడీ మీరు తీసుకున్న నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వడం, వాటిని పూర్తి చేయడానికే ముందుకు వెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. అధికారులతో స్పష్టమైనటువంటి సూచనలు తెలియజేస్తారు. మీ ఆలోచనలను వారి ముందు ఉంచుతారు. వారి యొక్క అభిప్రాయాలను తీసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవడం వలన ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులకు అవకాశం ఉంది. స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో వారి నుండి ఆశించినటువంటి సహకారం లభించడం వలన మీరు గతంలో నుండి ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కొంతమేర బయటపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగంలో నూతన అవకాశాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు ఇది అనుకూలమైనటువంటి సమయం, ప్రయత్నం చేయడం ఉత్తమం. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాలలో పెద్దల నుండి వచ్చేటటువంటి సూచనలు, సలహాలు మీకు
ఉన్నతికి ఉపయోగపడేవిగా ఉంటాయని కొంత ఆలోచన చేసుకొని వాటికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం వల్ల మరిన్ని స్పష్టమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో నూతన మార్పులకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా మిత్రులతో సమయాన్ని సరదాగా గడపాలనేటువంటి ఆకాంక్షను కలిగి ఉంటారు. ఆ విధంగా సమయాన్ని సరదాగా గడిపేటటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారిని ఒక గోచార స్థితి ఈ వారం గమనించినట్లయితే నూతన పనులను ఆరంభించడంలో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. త్వరగా పనులు చేయాలనే తొందరలో, పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే తొందరలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల వారం చివరలో మొదట్లో చేసినటువంటి వాటికి అననుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కావున వారం ఆరంభం మీకు చక్కగా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకొని నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళి పనులను విజయవంతం చేసుకోవడం అనే సూచన. పెద్దలతో సమయాన్ని గడుపుతారు. చర్చా సంబంధమైనటువంటి విషయాల్లో మీ ఆలోచనల్లో స్పష్టతతో వారికి తెలియచేయడం వలన మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సోదరులతో చేసినటువంటి చర్చలు సత్ఫలితాలను ఇస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. స్త్రీ సంబంధమైనటువంటి విషయాలను వారి ఆలోచనలను ముందుగా తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడం వలన వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చును. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయాలని ఆలోచించే వారికి కొంత అననుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో వాటి గురించి ఆలోచించడం మేలు. మీ యొక్క మాట తీరు, మీ యొక్క ఆలోచనలో స్పష్టత లేకపోతే ఈ వారం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వాటిలో స్పష్టత కోసం ముందుగా ప్రయత్నం చేసి ఆ తర్వాత కార్యక్రమ ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో సంతానం వలన నలుగురిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో మీరు చేసినటువంటి పనుల వలన సమాజంలో గుర్తింపు, గౌరవం పొందేటటువంటి అవకాశం ఉంది. నూతన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం, విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో మాత్రం కొంచెం స్పష్టత, వాస్తవానికి దూరంగా ఉండకపోవడం వలన ఆ యొక్క ఆర్థిక నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. కాబట్టి వాస్తవిక దృష్టితో ముందుకు వెళ్ళడం వలన మేలు జరుగుతుంది. కొంత కుటుంబంలో కుటుంబ సభ్యులు తీసుకునేటటువంటి వ్యతిరేకమైన నిర్ణయాలు వారం చివరిలో మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేసినప్పటికీ దాని నుంచి త్వరగా బయటపడగలుగుతారు. దైవ ధ్యానం, పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారం పొందగలుగుతారు. కన్యారాశి వారు చేసే పనులలో స్పష్టత, ఆలోచనలు, ప్రణాళిక ఉండడం వల్ల ఈ వారం మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మొండి నిర్ణయాలకు కాస్త దూరంగా ఉండండి. మీ ఆలోచనలు తోటి వారిని, ఇతరులను ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మరొకసారి తరచి చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబ పరమైనటువంటి విషయాలలో పెద్దల సాంప్రదాయకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, అంటే మీకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆలోచనలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయంలో దీర్ఘకాలిక దృష్టితోటి, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. మిత్రులతో సమయాన్ని గడిపేటప్పుడు, మిత్రుల ఆలోచనలు స్వీకరించేటప్పుడు తొందరపాటు చర్యలకు తీసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరమైనటువంటి ఖర్చులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే సమయంలో అనుభవజ్ఞుల సూచనలను కనుక పరిగణలోకి తీసుకోకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకి సరిపడా పరిమాణంలో వస్తువుని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి సూచనప్రాయంగా దాని గురించి పరిశోధన చేసి ముందుకు వెళ్ళడం అనేది సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు తెలియజేస్తారు. వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ద్వారా మేలు జరుగుతుంది. అనుకోకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాటికి మీరు బాధకు లోను కాకండి. సాధ్యమైనంత వరకు స్పష్టమైన ప్రణాళికలతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ వారం మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంది. తులారాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసేటప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది సూచన. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. గట్టి కృషి, సంకల్పం, పెద్దల యొక్క అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల చక్కటి మార్పులు వస్తాయి.
కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాయి. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీ కుటుంబ పెద్ద యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్ళకండి. వారి అభిప్రాయాలను, అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు కొంతమందిని ఇబ్బందికి గురి చేస్తుంది. గత కొంతకాలాన్ని మీరు ఒకసారి నెమరు వేసుకుంటే మీ మాట తీరు వల్ల ఇబ్బందులు, సమస్యలు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి వాటికి దూరంగా ఉండడము, మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేది అత్యంత సూచన. అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి మీకు ఎదురవుతుంది. అంటే సంతానం లేని వారు లేరనేటటువంటి బాధకు లోనవుతారు. ఉన్నటువంటి వారు వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారి యొక్క పద్ధతి కావచ్చు మీకు పెద్దగా అనుకూలంగా ఉండకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు లోనే అవకాశం ఉంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు గోవుకి పూజ చేయడం ద్వారా, గోవుకి పచ్చగడ్డి తినిపించడం ద్వారా మీ యొక్క మానసిక వ్యధ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత, ప్రణాళిక ఎంతవరకు ఉంటే మీ విజయం అంతవరకు ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఆలోచనలు ఉన్నంత వేగంగా ఫలితాలను పొందడంలో విఫలమవుతారు. కాబట్టి మీరు పనులను వేగంగా చేయాలనుకునే దానికన్నా స్పష్టంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. మీకు గురువుల యొక్క, పెద్దల యొక్క బలం ఉంది. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా స్పష్టమైనటువంటి ఫలితాలను రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు సానుకూలపడతాయి. విదేశీ ప్రయత్నాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. గత కొంతకాలంగా మీకు రావాల్సిన ధనం ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ వారం మీ చేతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అధికారుల సూచనలను, అభిప్రాయాలను పెడచెవి పెట్టకండి. వారి అభిప్రాయాలను ఏకీభవిస్తూ మీ యొక్క ఆలోచనలను వారికి సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేయడం ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయాల్లో ముఖ్యమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడపాలనే కోరిక వారం చివరిలో తీరే అవకాశం ఉంది. అదేవిధంగా సమయాన్ని విందులకు, వినోదాలకు కేటాయించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఆర్థిక పరిమితులను దాటకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. స్పష్టమైన ఆలోచనలు కరువవుతాయి. పెద్దల అభిప్రాయాలు మీకు నచ్చకపోవచ్చును. అయినప్పటికీ ఉద్యోగంలో సమయపాలన పాటించుట, వారి సూచనలు పరిగణలోకి తీసుకొని మీ నిర్ణయాలను వాటికి జోడించి వాటికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. వారితో మీ యొక్క ప్రణాళికను, మీ యొక్క ఆలోచనను తెలియజేయడం ద్వారా వారి మద్దతును కూడబెట్టుకునే ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సంతానం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా మీరు చేసినటువంటి ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతన ప్రయత్నాల కన్నా గతంలో ఆరంభించినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుంది. దూర ప్రదేశ ప్రయాణాలు చేయాలనుకునేవారు స్పష్టతతో ముందుకు వెళ్ళడము, వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అవన్నిటినీ సక్రమంగా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా తల్లి తరపు బంధువుల నుండి మీకు రావాల్సినట్టు సహకారం కాస్త ఆలస్యంగా వారం చివరలో అందే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి నూతన పరిచయాలు అవుతాయి. వారితో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. వారి నుండి వచ్చిన సూచనలు మరీ మనసులోకి తీసుకోకుండా కొంత వాటిలో వాస్తవికతను ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా మేలు చేసుకుంది. తప్పుడు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే, స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోతే వాటికి తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అదేవిధంగా ఏమాత్రం చిన్న అనారోగ్య సమస్యలున్నా తప్పనిసరిగా పూర్తి స్థాయి వైద్య సహకారం తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. సాధ్యమైనంత వరకు సమయాన్ని పూజాది కార్యక్రమాలకు కేటాయించడము, అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోవడము, అధికారులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడడం, సోదరులతో చర్చలకు దూరంగా ఉండడం అనేది మకర రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వారం చివరిలో విదేశాలలో ఉన్నటువంటి మీ మిత్రుల ద్వారా ముఖ్యమైన విషయాలు తెలిసి గత కొంతకాలంగా మీలో ఉన్నటువంటి అలజడిని దాని ద్వారా తొలగొట్టుకునే అవకాశం ఉంది. కుంభరాశి వారికి వారం ఆరంభంలో మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. అయినప్పటికీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ద్వారా మేలు పొందుతారు. దూర ప్రదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవపరమైనటువంటి పూజలకు
యజ్ఞ హోమాదులకు సమయాన్ని కేటాయిస్తారు. కొంత ఆరోగ్యం మీకు శ్రమ వలన ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వాడి తగ్గట్టుగా మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వారి నుండి వచ్చేటటువంటి సూచనలు సలహాలు మీరు ముందడుగు వేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ పరిశీలన చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండి, ముఖ్యంగా స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, రుణ సంబంధమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల సూచనలను పరిగణలోకి తీసుకోండి. అదేవిధంగా వేగంగా పనులను పూర్తి చేయాలనే ఆలోచనల కన్నా స్పష్టతతో పనులను పూర్తి చేయాలనే ఆలోచనలతో ముందుకెళ్తే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం ఒక విధంగా చెప్పాలంటే విజయవంతమైన కాలంతో, పరీక్షా కాలంతో కూడుకున్నటువంటి విజయవంతమైన కాలంగా చెప్పుకోవచ్చును. బంధువులను మిత్రులను కలుస్తారు. వారి నుండి పూర్తి స్థాయి సహకారాలు అందుతాయి. కాకపోతే చేపట్టిన పనులలో శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తామో లేదన్నటువంటి ఒక ఆందోళనకు గురవుతారు. కానీ చివరి నిమిషంలో మిత్రులు లేదా పెద్దల సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రయత్నము ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా మీలో ఒక ఏదో తెలియనటువంటి ఒక ధైర్యము, మానసిక స్థైర్యం రావడము మీకు సంతోషించదగ్గటువంటి విషయం. అదేవిధంగా మిత్రులతో పనిచేసే సమయంలో, ఆలోచనలు చేసే సమయంలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, వారి మనసు నొప్పించేలా ప్రవర్తించకపోవడం అనేది మీకు ప్రధానమైన సూచన. పెద్దలను కలుస్తారు. వారితో పరిచయము మీ జీవితంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను పరిగణలోకి తీసుకోండి. సాధ్యమైనంత వరకు కార్యక్రమాలను విజయవంతం చేసే దానిపై మీ మనసును లగ్నం చేసినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క వార ఫలాలు. ద్వాదశ రాశుల వారు మనసా వాచా కర్మణ గురువులు పెద్దల యొక్క సూచనలను పాటించండి. ధర్మ సంబంధమైన కార్యక్రమాలను సంయమిస్తూ మన ధర్మాన్ని కాపాడుతూ ధర్మో రక్షతే రక్షితాః అన్నట్టు ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. కాబట్టి ఇతరులకు సహాయం చేస్తూ సమాజంలో మనం మమేకమైతూ ముందుకు సాగాలని మరొకసారి వీటీఎఫ్ వారి నుంచి మీకు ధన్యవాదాలు. నమస్కారం.